నమస్కారం అండి. ఈరోజు గుంటూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారి అయినటువంటి శ్రీకాంత్ గారు మేము కలిసి జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. బరంపేట రోడ్లో ఉన్నటువంటి వాహిని ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ని ఇన్స్పెక్షన్ చేశాము. ఇక్కడ మెజారిటీగా బ్రాండెడ్ ఆయిల్సే వీళ్ళు రీసేల్ చేస్తున్నారు. వాటిలో కూడా శాంపిల్స్ లిస్ట్ చేశారు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు. అలాగే లూజ్లో ఉన్నటువంటి పామ్ ఆయిల్కి సంబంధించి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశారు. వారు ఫర్దర్ అనాలిసిస్ కోసము స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నారు. అలాగే ఈ ఇన్స్పెక్షన్లో లీగల్ మెట్రాలజీ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆల్రెడీ అరేంజ్ ప్రోగ్రాంలో సత్తెనపల్లిలో ఉండటం వల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఈ ఇన్స్పెక్షన్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయని తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ ప్లస్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా వాహిని ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మిల్లు మీద సంయుక్తంగా దాడులు చేశాము. వాటిల్లో లూజ్ ఆయిల్ 8,000 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్లో 1,800 లీటర్స్ పామ్ ఆయిల్ లూజ్ ఉంది. అది శాంపిల్ లిఫ్ట్ చేశాము. అనాలిసిస్ నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఆచారం హైదరాబాద్కు పంపిస్తాము. మిగతా ఈ సీల్ ప్యాకెట్స్ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా శాంపిల్ లిఫ్ట్ చేయడం జరిగింది. అనాలిసిస్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాటి మీద తగు చర్యలు తీసుకుంటాం.